ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దులు న్యాయవాదులు సాగించే 81 రోజుల పోరాటం ఫలించిందని విశాఖ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ జడ్జి కోర్టు వద్ద గల తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన న్యాయవాదులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపై తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాద సంఘం సభ్యులు గిరిధర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ గత ప్రభుత్వం నిరంకుశతత్వంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకురాగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది న్యాయవాదులు పోరాటాలు చేశారని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే ఈ చట్టం రద్దుకు హామీ ఇవ్వడంతో ప్రజలు వారిని గెలిపించారని పేర్కొన్నారు. అహంకారంతో వ్యవహరించిన జగన్ సర్కారుకు బుద్ధి చెప్పారని వెల్లడించారు. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలోని ఏ ఒక్క సెంటు భూమికి కూడా రక్షణ లేదనేటువంటి విషయాన్ని గమనించి ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని రద్దు చేయాలని ఇండిపెండెంట్గా మొట్టమొదటిసారి స్వతంత్రంగా న్యాయవాదులందరూ కూడా పోరాటం జరిపారు. ఈ పోరాటం అనేటువంటిది మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రానికి పాకి ఆఖరికి ఇలాంటి తప్పుడు చట్టాలకి ప్రజలు బుద్ధి చెప్తారనడానికి ఈరోజు ఒక ప్రభుత్వం పడిపోవడానికి నిలువునా కూలిపోయిందండి. ఈ యాక్ట్ని ఏదైతే రద్దు చేస్తామని మాటిచ్చారో ఆ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు తన అన్న మాట ప్రకారం మడం తిప్పకుండా రెండవ సంతకం ఈ చట్టాన్ని రద్దు చేయడం కోసం సంతకం పెట్టారు. అందువలన ఈరోజు ఇది న్యాయవాదుల పోరాటం. మేము 81 రోజు పాటు మా యొక్క విధులను బహిష్కరించి, ఎందుకంటే ఈ యాక్ట్ మోడల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మూలంగా ప్రజలకు రక్షణ లేకుండా పోతుంది, చాలా నష్టం జరుగుతుందని గుర్తించాం. కాబట్టి మేమేం చేసామంటే ఈ ల్యాండ్ యాక్ట్ని రద్దు చేయండి అని చెప్పేసి న్యాయవాదులు 81 రోజు పాటు 60,000 మంది న్యాయవాదులు మేము నిరాదీక్ష చేసాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.